మండే ఫిల్మీ న్యూస్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ న్యూస్తో పాటు హాలీవుడ్ ఫిల్మ్స్ ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నెజాటో అయితే ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్లోని $2.190 బిలియన్ కలెక్ట్ చేసింది. ఇంకొక 10 మిలియన్స్ కానీ కలెక్ట్ చేసినట్టయితే ఈ ఫిలిం $2.2 బిలియన్ ఎంటర్ అవుతుంది. ప్రతి వారం 10 మిలియన్స్ అలా యాడ్ అవుతూ ఉన్నాయి. ప్రీవియస్గా యాడ్ అయ్యాయి, అంతకు ముందు కూడా యాడ్ అయ్యాయి. సో మేబీ నెక్స్ట్ వీక్ కూడా యాడ్ అయ్యేలా కనిపిస్తున్నాయి, కానీ కంప్లీట్గా రన్ అయిపోయిందని చెప్పలేం. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో స్టిల్ ఫిలిం ఆ విధంగా లాంగ్ రన్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ప్రాపర్గా ఇంకా ఫారిన్ కంట్రీస్ని సినిమా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే పార్ట్ 2, పార్ట్ 1 గురించి ఫారిన్ కంట్రీస్లో చాలా మందికి తెలీదు. 2 బిలియన్ మెయిన్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా చైనా నుండే వచ్చింది కాబట్టి. ఇక ఆ తర్వాత స్నో వైట్ అయితే మాత్రం ఇప్పటిదాకా 203 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ని ముగించుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద లాస్గానే డిస్నీకి ద మార్వెల్స్ తర్వాత ఈ ఫిలిం మిగిలింది. ఈవెన్ ఈ ఇయర్లో వచ్చిన క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కూడా డిస్నీకి ప్రాఫిట్స్ అయితే తెచ్చిపెట్టలేదు. కానీ ఇలాంటి బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ కాస్త ఎక్కువ లాసెస్ పెడుతున్నాయి డిస్నీకి. ఆ తర్వాత ఏ మైన్ క్రాఫ్ట్ ఫిలిం అనుకున్నట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ దగ్గర వరకు చేరిపోయింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 910 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే మాత్రం స్టూడియోస్కి తెచ్చిపెట్టిందనమాట. బడ్జెట్ కేవలం 150 మిలియన్స్ దగ్గర వరకు మాత్రమే కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ యొక్క 400 మిలియన్స్ని ఈ సినిమా ఎప్పుడో ఓపెనింగ్ వీకెండ్ తర్వాతనే ఫాస్ట్గా ఎర్న్ చేసేసి ఇప్పుడు చాలా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అండ్ $1 బిలియన్ కూడా క్రాస్ చేసేస్తుంది. కాకపోతే ఈ సినిమాకు ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఫిల్మ్ లవర్స్ నుండి కూడా వచ్చిండుంటే ఈ పాటికి $1.5 బిలియన్ ఈజీగా ఈ పాటికి క్రాస్ చేసేసేది. ఎందుకంటే ఆ రేంజ్ పాపులారిటీ ఉందన్నమాట. బట్ స్టిల్ వీడియో గేమ్ ఫ్యాన్స్కి, కిడ్స్కి, ఫ్యామిలీస్కి, నార్మల్ ఆడియన్స్కి అలా ఎంటర్టైనింగ్గా నచ్చింది కాబట్టి ఇంతవరకు ఈ ఫిలిం అచీవ్ చేయగలుగుతుంది. కానీ ప్రీవియస్ వీక్తో కంపేర్ చేసినట్టయితే ఈ ఫిలిం కాస్త స్లో అయింది. కాకపోతే ఈ ఫ్యామిలీ కిడ్స్ జానరా కాబట్టి లాంగ్ రన్లో అంటే పెద్ద ఫిలిమ్స్ అప్కమింగ్గా రిలీజ్లో ఉన్నప్పటికీ మరికొన్ని వీక్స్ వరకు ఈ ఫిలిం అలా కంటిన్యూ అయ్యి 1 బిలియన్ అయితే మాత్రం పక్కాగా క్రాస్ చేస్తుంది. బట్ 1.1 అనేది చూడాలి. ఆ తర్వాత 1.2కి వెళ్ళడం మాత్రం అసాధ్యమే. సో వార్నర్ బ్రోస్కి దీంతో పాటు తర్వాత రిలీజ్ అయిన సిన్నర్స్ ఒరిజినల్ జానరాలో ఒరిజినల్ ఫిలిం కేటగిరీలోని అన్బిలీవబుల్ నెంబర్స్ని అయితే మాత్రం అచీవ్ చేయగలుగుతుంది. అది కూడా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్స్ లేకుండా కేవలం డైరెక్టర్ అండ్ ఆ యాక్టర్ కాంబో కానీ కంప్లీట్గా వర్డ్ ఆఫ్ మౌత్ కానీ ఈ ఫిలింకి బాగా ప్లస్ అయింది. ఎందుకంటే డొమెస్టిక్ మార్కెట్లోని ఇప్పటిదాకా 215 మిలియన్స్ని ఈ సినిమా కలెక్ట్ చేసింది. అది కూడా నాన్ ఐపీ, నాన్ ఫ్రాంచైజ్, నాన్ సీక్వెల్ ఫిలిం ఈ రేంజ్ నెంబర్స్ని అచీవ్ చేయడం డొమెస్టిక్గా అనేది మాత్రం చాలా చాలా గుడ్ సైన్ అని చెప్పాలి, చాలా అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే 200 మిలియన్ని క్రాస్ చేయడం అనేది ఐపీ, పాపులర్ బుక్ బేస్డ్ కానీ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్కే సాధ్యపడట్లేదు. అలాంటిది ఫిలిం అచీవ్ చేయడం అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఫిల్మ్ లవర్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్కి కూడా ఏ రేంజ్లో సినిమా నచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లాంగ్ రన్ చూడాలి. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 284 మిలియన్స్ని క్రాస్ చేసిందనమాట. డొమెస్టిక్గా మంచి హోల్డ్ ఉండడం వలన ఇంతవరకు లాగగలిగింది. సో ఫైనల్ రన్లోని మేబీ 350-400 మధ్యలో ఆగిపోయేలా కనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో అంత పాపులారిటీ కానీ అంత రన్ కానీ హోల్డ్ కానీ కనిపించట్లేదు. నార్త్ అమెరికా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉండడంతో ఇప్పుడు పెద్ద ఫిలిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కాస్త స్లో అవుతుంది కాబట్టి మేబీ 375-380 మిలియన్స్ వరకు కూడా వెళ్ళే పొటెన్షియల్ అయితే స్టిల్ ఈ ఫిలింకి ఉంది. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఫైనల్ రన్లోనే. వెంటనే ఈ ఫిలింకి థండర్ బోల్ట్స్ దగ్గర ఐమాక్స్ స్క్రీన్స్ అనేవి షిఫ్ట్ అవ్వడం వల్లనే చాలా పెద్ద లాస్. ఎందుకంటే ఈ ఫిలిం చాలామంది ఐమాక్స్లోనే చూద్దామని ప్రిఫర్ చేయడం, వర్డ్ ఆఫ్ మౌత్లో కూడా చాలామంది పక్కాగా ఐమాక్స్లోనే విజిట్ చేయమని ఆ రెస్పాన్స్ ఎక్కువ రోజులు లాంగ్ రన్లో కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ నెంబర్స్ ఈ ఫిలిం అచీవ్ చేసేది. ఆ రేంజ్ హోల్డ్ నార్త్ అమెరికాలోని రెస్పాన్స్ అయితే కనిపించింది సినిమాకి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఒకవేళ సీక్వెల్ రిలీజ్ అయితే సిన్నర్స్కి డొమెస్టిక్గా మాత్రం చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ని అరేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సీక్వెల్కి వర్డ్ ఆఫ్ మౌత్ సేమ్ ఈ పార్ట్ 1 రేంజ్లో వస్తే మాత్రం అప్పుడు సిన్నర్స్ అంటూ ఒక న్యూ ఐపీ బెంచ్ మార్క్, న్యూ ఫ్రాంచైజ్ హైప్ కూడా జనరేట్ అవుతుంది, బ్రాండ్ క్రియేట్ అవుతుంది సిన్నర్స్ అని. ఈ విధంగా ఫిలిమ్స్ మధ్యన స్క్రీన్స్ అయితే సతమతం అవుతున్నాయి. ఆ టైంలో కనీసం బజ్, మార్కెటింగ్ అండ్ ప్రాపర్ రిలీజ్ కూడా జరగని లిమిటెడ్గా రిలీజ్ అయిన ద అకౌంటెంట్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 77 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. పార్ట్ 1 వచ్చి 1 or 2 ఇయర్స్ వెంటనే సీక్వెల్ వచ్చుంటే ఇంకా ఎక్కువ నెంబర్స్ హైప్ అనేది జనరేట్ అయ్యేది. బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది. దాంతోపాటు ప్రాపర్ రిలీజ్ అండ్ మార్కెటింగ్ కూడా చేయకపోవడం ఒక మిస్టేక్. కానీ అంటిల్ డాన్ లాంటి వీడియో గేమ్ అడాప్టేషనే ప్రపంచవ్యాప్తంగా కేవలం 45 మిలియన్స్ తోటి వాష్అవుట్ అయిపోయింది, కంప్లీట్గా నెగిటివ్ రివ్యూస్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ వల్ల. బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఎందుకంటే బాగా లో బడ్జెట్లోనే తీసేశారు కాబట్టి. ఇక ఆ తర్వాత
థండర్ బోల్ట్స్ అయితే మాత్రం ఓపెనింగ్స్ లో ఏ విధంగా ప్రొజెక్షన్స్ ని బీట్ చేసి రీసెంట్ ఎంసీ ఫిల్మ్స్ లో మల్టీవర్స్ క్యామియో అంటూ సర్వైవ్ అయ్యేలా కాకుండా ఒక డీసెంట్ ఒక చూడగలిగే లాంటి ఎగ్జిక్యూషన్ అన్న టైప్లో రివ్యూస్ వచ్చిన ఈ సినిమాకి ఆ రేంజ్ హోల్డ్ అయితే సెకండ్ వీకెండ్న కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ ఇదే రేంజ్లో థర్డ్ వీకెండ్న ఫోర్త్ వీకెండ్న కూడా ఈ సినిమా హోల్డ్ చేయాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అచీవ్ చేయాలంటే. ఎందుకంటే సెకండ్ వీకెండ్న హోల్డ్ చాలా బాగుంది, నెంబర్స్ కూడా పర్లేదు బాగానే కనిపించినప్పటికీ ఇవి సరిపోవు. ఎందుకంటే క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ సెకండ్ వీకెండ్ యొక్క నెంబర్స్ కన్నా అంటే ఆ సెకండ్ వీకెండ్ దాటేసరికి ఆ ఫిల్మ్ యొక్క కలెక్షన్స్ కన్నా ఈ సినిమా స్టిల్ కాస్త తక్కువగానే ఉంది. కాబట్టి ఫైనల్ రన్లోని 500 మిలియన్స్ని ఎలా అయినా సరే ఈ సినిమా అచీవ్ చేయాలి ప్రాఫిట్స్లోకి ఎంటర్ అవ్వాలంటే. ఫాస్ట్గా ప్రాఫిట్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ సినిమాకి నార్త్ అమెరికా యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా కావాలి. అప్పుడు తక్కువ ట్యాక్స్తో ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలుగుతుంది సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 273 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఫిల్మ్ యొక్క ఇనిషియల్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది 200 మిలియన్స్ అన్నారు, కానీ ఫైనల్గా మూవీ టీం నుండి వచ్చిన నెంబర్ అయితే మాత్రం 180 మిలియన్స్. మార్కెటింగ్కి మరొక 100 మిలియన్స్ ఖర్చు పెట్టారు, దాదాపుగా 280 మిలియన్స్. సో గ్రాండియర్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లోనే ట్యాక్స్ యొక్క కటింగ్ పరంగా 500 మిలియన్స్ పక్కాగా క్రాస్ చేయాలి. ఒకవేళ నార్త్ అమెరికా కాంట్రిబ్యూషన్ నార్మల్గా ఉంటే ఫారిన్ కంట్రీస్ గ్రాస్ ఎక్కువ ఉంటే అప్పుడు పక్కాగా 550 మిలియన్స్ని క్రాస్ చేయక తప్పదనమాట. మరి చూద్దాం నార్త్ అమెరికా హోల్డ్ కాంట్రిబ్యూషన్ అనేది ఫైనల్ రన్లో ఈ సినిమా ఎంతవరకు నెంబర్స్ వెళ్తాయి. సో సెకండ్ వీకెండ్కి క్యాప్టెన్ అమెరికా 4 సేమ్ టైంకి నెంబర్స్ దాటినప్పటికీ ఫైనల్ రన్లో ఇంకా ఎన్ని రోజుల వరకు లాంగ్ రన్ హోల్డ్ని ఈ సినిమా ఉంచుతుందో అనేది చూడాలి. ఇండియాలో అయితే మాత్రం కనీసం లో బజ్ నెంబర్స్ అయితే అస్సలు లేవు. ఇక అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్గా ట్రంప్ నుండి వస్తున్న న్యూ రూల్స్ కానీ న్యూ అనౌన్స్మెంట్స్ కానీ న్యూ స్పీచ్ కానీ చాలా మందిని ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. కానీ ఆయన నుండి వచ్చిన ఒక రీసెంట్ ట్వీట్ అయితే కంప్లీట్గా ఆయనని ట్రోల్ అయ్యేలా చేసింది, అది కూడా ఎక్కువ శాతం ఇండియాలోనే. పోతే ఇదే విధంగా ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ నుండి ఒక హాలీవుడ్ అప్డేట్ కూడా వచ్చింది. ఆయన బయోపిక్కి సంబంధించి ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. 2023లోని ఫెరారీ ఫిల్మ్ని తీసిన ప్రొడ్యూసరే ఈ ఫిల్మ్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి 100 మిలియన్స్ ఖర్చు పెట్టడానికి ఈ బయోపిక్ని ప్లాన్ చేస్తున్నారు. ఒక బయోపిక్కి అంత బడ్జెట్ అంటే ఎక్కువే కదా. ఇంతకుముందు సెబాస్టియన్ స్టాన్ గారు అయితే మాత్రం ద అప్రెంటిస్ అనే ఫిల్మ్లోని యంగ్ ట్రంప్గా యాక్ట్ చేశారు. 2024లో వచ్చింది ఆ సినిమా. నిజానికి బాగానే ఉంటుంది చూడడానికి. పొలిటికల్గా కొంతమంది హర్ట్ అయ్యారు, కాంట్రవర్సీ క్రియేట్ అయింది. కానీ యాక్టర్ సెబాస్టియన్ స్టాన్ అయితే మాత్రం ఆయన లైఫ్ని ఈ రేంజ్లో సినిమా తీయడమే చాలా ఎక్కువ, సో వాళ్ళు గర్వపడాలి తప్పించి హర్ట్ అవ్వడం ఏంటి అని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఈ పెద్ద బడ్జెట్లోని ప్లాన్ చేస్తున్న ఈ ఫుల్ లైఫ్ స్టోరీ యొక్క బయోపిక్ ఫిలిం ఎలా ప్లాన్ చేస్తారో చూద్దాం. ఈవిల్ డెడ్ రైజ్ ఫిల్మ్ యొక్క సక్సెస్ అనేది ఓల్డ్ ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ యొక్క వైభవాన్ని ఆల్మోస్ట్ తేగలిగిందని చెప్పాలి. 80s 90sకి సంబంధించిన చాలా ఫ్రాంచైజెస్ అనేవి ప్రెసెంట్ టైంలోని కనుమరుగు అయిపోతున్నాయి. తీస్తూ ఎవరు పట్టించుకోనట్టు వాషౌట్ అయిపోతున్నాయి. కానీ ఈ ఈవిల్ డెడ్ కానీ మొన్న ఏలియన్ రామ్యులస్ కానీ ప్రెడిటర్ యొక్క ప్రే కానీ ఇలా కొన్ని మాత్రమే ఆ ఓల్డ్ ఫ్రాంచైజ్ యొక్క పొటెన్షియల్ని కానీ ఆ పేరుని కానీ నిలబెట్టేలాగా స్టిల్ కంటిన్యూ చేయగలుగుతున్నాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్లో ఈవిల్ డెడ్ రైజ్ తర్వాత ఈవిల్ డెడ్ బర్న్ అనే ఫిల్మ్ని నెక్స్ట్ ఇయర్ జూలై 24కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారనమాట రిలీజ్ డేట్తో సహా. సో నెక్స్ట్ ఇయర్న చాలా మంచి డేట్ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే జూలై అనేది ఇప్పుడు కూడా బెస్టే, ముఖ్యంగా లాంగ్ రన్కి. కానీ హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు అంత లాంగ్ రన్ ఆడో. మరి చూద్దాం, ఆ రిలీజ్ డేట్లో ఇంకొక పెద్ద ఫిల్మ్ కూడా పక్కాగా రావచ్చు. డీసీ నుండి కూడా ఒక స్మాల్ హారర్ ఫిల్మ్ని ప్లాన్ చేసుకున్నారు కదా, క్లే ఫేస్. ఈ క్లే ఫేస్ యొక్క ఆరిజిన్ అనేది ఒక హారర్ ట్రాజడీ అనమాట. దీనికి సంబంధించి మైక్ ఫ్లానగన్ ఇంతకు ముందు స్క్రిప్ట్ని రాశారు. సో దాని గురించి మనకు అన్ని అప్డేట్స్ వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని మళ్ళీ రీరైట్ చేస్తున్నారంట. ముందుగా రాసిన స్టోరీలోని ట్రాజడీ బాగానే వర్క్ అయినప్పటికీ ఇంకాస్త బెటర్ బిల్డ్ కూడా చేయాలని చెప్పి స్క్రిప్ట్లోని కాస్త ఎక్స్ట్రా మూమెంట్స్ని అండ్ యూనివర్స్కి తగ్గట్టు స్క్రిప్ట్ని డిజైన్ చేయడానికి, హారర్ ఎలిమెంట్స్ని కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడానికి ద స్నోమ్యాన్ అండ్ రయాన్ గోస్లింగ్ యొక్క ద డ్రైవ్ ఫిల్మ్ యొక్క రైటర్ ఇప్పుడు ఈ సినిమాకి రైటర్గా స్క్రిప్ట్ని రీరైట్ చేస్తున్నారంట. మరి చూద్దాం ఇది ఎంతవరకు బెటర్గా రీరైట్ చేసి స్క్రిప్ట్ని డెవలప్ చేస్తారు, ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది మనకి తర్వాత అలా వచ్చే అప్డేట్స్ బట్టి క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ యూనివర్స్కి సంబంధించిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఇయర్ రావాలి, కానీ 1 ఇయర్ గ్యాప్లోనే షూటింగ్ అయిపోతుంది. జేమ్స్ గన్ గారు సూపర్ మ్యాన్ యొక్క షూటింగ్ కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసారు కదా. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఎడిటింగ్ వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కువ శాతం ఫోకస్ చేయాల్సింది ఇందులోనే కదా. అందుకని సూపర్ గర్ల్ అండ్ సూపర్ మ్యాన్ యొక్క కనెక్షన్ ఏ విధంగా ఉంటుందో ఈ 2 ఫిల్మ్స్ గురించి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారో లేదో చూడాలి. సూపర్ గర్ల్ని లైవ్ యాక్షన్ థియేటర్స్లోని ఈ జనరేషన్లో ఎవరు చూడలేదు కాబట్టి ఆ న్యూ ఫ్లేవర్ని ఈ యూనివర్స్కి పర్ఫెక్ట్గా వాడుకోవాలి స్టోరీలో.
ఆ తర్వాత మొన్న సినిమాకాన్ ఈవెంట్లోని సూపర్ మ్యాన్ స్నేక్ పీక్ని ఒక క్లిప్ని చూపించిన తర్వాత మళ్ళీ ఫిల్మ్కి సంబంధించి మరొక ట్రైలర్ రాదేమో, అక్కడితో ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా రివీల్ చేయాల్సిన ఎలిమెంట్స్ చాలానే రివీల్ చేశారు కదా అని అనుకున్నప్పటికీ న్యూ ట్రైలర్ ఉందని, ఆల్రెడీ రెడీగా ఉందని జేమ్స్ గన్ గారు తెలిపారనమాట. ఈ వెడ్నెస్డే అయితే మాత్రం సూపర్ మ్యాన్ ఫిల్మ్కి సంబంధించి న్యూ మెయిన్ ట్రైలర్ అయితే మాత్రం రాబోతుంది. ఇంతకుముందు వచ్చింది టీజర్, తర్వాత క్లిప్, ఇప్పుడు మెయిన్ ట్రైలర్. పోతే ఇదే లాస్ట్ అంటే కాదు, పక్కాగా రిలీజ్కి దగ్గరలో మరొక ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. టీవీ స్పాట్స్ కూడా వస్తే చాలా ఫిలిమ్స్కి విధంగా ఫైనల్ ట్రైలర్ అనేది లాస్ట్గా రిలీజ్ చేస్తారు. ఈ ఫిలింకి కూడా పక్కాగా ఉండొచ్చు. అది ఈ జేమ్స్ గన్ వరల్డ్ గురించి, ఈ ఫిలిం యొక్క క్యారెక్టర్స్ గురించి కంప్లీట్గా క్లారిటీ ఈ ట్రైలర్లో ఎంతవరకు ఇస్తారో రిలీజ్ అయిన తర్వాత పక్కాగా బ్రేక్ డౌన్ వీడియోలో అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యూనివర్స్లో ఆ క్యారెక్టర్స్ కానీ ఈ స్టోరీ కానీ ఎంత స్ట్రాంగ్గా ఫిట్ చేయడానికి ఈ ఫిలిం హెల్ప్ ఎలా ఉంటుందనేది. నెట్ఫ్లిక్స్లో ద ఓల్డ్ గాడ్ యాక్షన్ ఫిలిం యొక్క సీక్వెల్ ఇదే ఇయర్లో ఉండబోతుందని చెప్పారు. ఫిలింకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సీక్వెల్ కాబట్టి నెట్ఫ్లిక్స్ ప్రమోషన్స్ ఏం ప్లాన్ చేయలేదు. మరొక 2 monthsలో జూలై 2న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ పోస్టర్ ఇవాళ రిలీజ్ అయింది. అలానే అమెజాన్ ప్రైమ్లోని ఫాల్అవుట్ సిరీస్ సీజన్ 1 చాలా మంచి సెన్సేషన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. సో సీజన్ 2 యొక్క షూటింగ్ కూడా మొత్తానికి కంప్లీట్ అయిపోయిందంట. ఇదే ఇయర్ క్రిస్మస్కి లేదంటే జనవరికి నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పర్సనల్లీ నేనైతే చాలా ఈగర్లీ ఈ సీజన్ 2 గురించి వెయిట్ చేస్తున్నా గైస్. ఆ తర్వాత ద బ్యాట్మ్యాన్ 2కు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఇంతవరకు స్క్రిప్ట్ గురించి క్లారిటీ లేదు, కంప్లీట్ చేసినట్టు అనౌన్స్మెంట్ లేదు. ఇంకా స్క్రిప్ట్ రాస్తూ లేట్గా స్లోగా రాస్తున్నారు. సో దానివల్ల చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యి హర్ట్ అయిపోతున్నారు. బట్ మొత్తానికి ఈ సీక్వెల్ యొక్క షూటింగ్ని ఆల్రెడీ వార్నర్ బ్రోస్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్లో లండన్లో ద బ్యాట్మ్యాన్ 2కు సంబంధించిన షూటింగ్ స్కెడ్యూల్ని ఆల్రెడీ వార్నర్ బ్రోస్ వారు ప్లాన్ చేసుకున్నట్టు రీసెంట్గానే తెలిపారు. సో ఈలోపే స్క్రిప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారనమాట. చూద్దాం, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే వాళ్ళు అనుకున్నట్టే 2027లోనే సినిమాని రిలీజ్ చేస్తారు. అప్కమింగ్గా రాబోతున్న మ్యూటెంట్ సాగాకి సంబంధించి ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్ని ఎంసీలో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. సో రీసెంట్గా థండర్ బోల్ట్స్కి మంచి రివ్యూస్ రావడంతో డైరెక్టర్ జేక్నే ఈ అప్కమింగ్ ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్కి డైరెక్టర్గా తీసుకోవడానికి ఎంసీలోని ప్లాన్ చేస్తున్నారంట. బట్ ఇనీషియల్గా అవెంజర్స్ డూమ్స్డే, సీక్రెట్ వార్స్ తర్వాత ఆ అప్కమింగ్ ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్కి కూడా డైరెక్టర్గా రూసో బ్రూస్ని తీసుకుందామని ఇంతకు ముందు అనుకున్నారు ఎంసీలోని. కానీ ద ఎలక్ట్రిక్ స్టేట్ యొక్క రెస్పాన్స్ కానీ రివ్యూస్ కానీ చాలా దారుణంగా రావడంతో డిస్నీ నిజంగా భయపడ్డారంట. కాబట్టి చాలా ఫుల్ ఫోకస్ తోటే ఈ డూమ్స్డే, సీక్రెట్ వార్స్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రూసో బ్రూస్ని కంప్లీట్గా నమ్మలేనట్టు. కాబట్టి అప్కమింగ్ ఎక్స్మెన్ ఫిలిమ్స్ని వాళ్ళని నమ్మడానికి కష్టం అనిపించి డైరెక్టర్ని చూస్ చేసుకున్నారేమో. నిజానికి థండర్ బోల్ట్స్ యొక్క ప్లాట్ చాలా ప్రెడిక్టబుల్గా సింపుల్గా ఉంటుంది. బట్ డైరెక్టర్ అయితే ఫైనల్ యాక్ట్లో ఎగ్జిక్యూట్ చేసిన విధానం డీసెంట్గా వాచబుల్గా ఉంటుంది. కాబట్టి ఈసారి ఇంకాస్త బెటర్ స్క్రిప్ట్ అండ్ బెటర్ ఎగ్జిక్యూషన్ తోటి టేకింగ్ తోటి రావాలి. ఆల్రెడీ రాయన్ రెనాల్డ్స్ కూడా కొన్ని ఎక్స్మెన్ క్యారెక్టర్స్తో కలిపి డెడ్పూల్ 4ని కూడా స్క్రిప్ట్ రాయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అది ఎలా వర్క్ అవుతుందో కూడా చూడాలి. డైరెక్టర్ చర్చ్ స్టైల్స్కి జాన్ విక్ 5 గురించి చాలా క్లారిటీ ఇచ్చేసారనమాట. సో జాన్ విక్ 5th పార్ట్లోని కియాను రీవ్స్ జాన్ విక్ మరి ఉండడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ ఉంటుంది. స్టోరీ కంటిన్యూషన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే కంప్లీట్గా 4th పార్ట్కి కంటిన్యూషన్లా కాకుండా చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ప్రీవియస్ ఫిలిమ్స్కి అస్సలు కంపేర్ చేసే విధంగా ఉండదంట. ఈ ఫ్రాంచైజ్లో చాలా డిఫరెంట్గా న్యూగా ఉండబోతుందంట ఈ 5th పార్ట్ అనేది. సో ట్రైలర్ చూడగానే చాలామంది సర్ప్రైజ్ అయిపోయి ఇది అసలు ఎక్స్పెక్టే చేయలేదు జాన్ విక్ ఫ్రాంచైజ్లో అని చెప్పి చాలా హైప్ అవుతారని చెప్పి డైరెక్టర్ అంటున్నాడు. ప్రజెంట్ బాలరీనా షూటింగ్లో కూడా డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత హెన్రీ క్యావిల్తో ప్లాన్ చేసిన హైలాండర్ రీబూట్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. 2027 ఎండింగ్కి లేదంటే 2028లోనే ఆ ఫిల్మ్ని రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మరి హైలాండర్ జాన్ విక్ 5ని చర్చ్ స్టైల్స్కి గారు ఎంత ఫాస్ట్గా ప్లాన్ చేస్తారో చూడాలి. రీసెంట్గా షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ హాఫ్స్కి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ టీజర్ అండ్ ఫస్ట్ ట్రైలర్ కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి రీషూట్స్ జరుగుతున్నాయంట. టెస్ట్ స్క్రీనింగ్స్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మళ్ళీ చేంజ్ చేద్దామనే ఐడియా ఎందుకు వచ్చిందో తెలీదు. కొంత రీషూట్స్ అయితే ఈ ఫిల్మ్కి సంబంధించి జరుగుతున్నాయి. చాలామంది అనేది డూమ్స్డే కనెక్షన్కి సంబంధించి, డూమ్ యొక్క క్యామియోకి సంబంధించి ఈ న్యూ రీషూట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ సీన్స్ అనేవి చాలా క్రూషియల్గా డాక్టర్ డూమ్కి, అవెంజర్స్ డూమ్స్డేకి, సీక్రెట్ వార్స్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేలాగే ఈ రీషూట్స్ జరుగుతున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నారు, రీప్లేస్ చేసేవి కావని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. అలా అయితే పర్లేదు. బట్ చూద్దాం, తర్వాత క్లారిటీ కంప్లీట్గా వస్తుంది మనకి. ఎందుకంటే రీషూట్స్ అంటే చాలా మందికి బ్యాడ్ వైబ్స్ వస్తే కాస్త టెన్షన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మార్వెల్లోని ఇంతకుముందు చాలాసార్లు చూసాం ఇలాంటివి. ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 3 సూపర్ నోవా ఫిల్మ్కి సంబంధించి ప్లాట్, క్యారెక్టర్స్, విలన్స్ గురించి ఇంతకుముందు సపరేట్ వీడియో చేశాను. మిస్ అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసాను.
పోతే ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో ఏప్రిల్లోనే. మొన్న ప్రొడక్షన్లో ఉందని వీడియోతో కూడా అనౌన్స్ చేసేసారు. సూపర్ నోవా అనే టైటిల్ని కూడా అనౌన్స్ చేసేసారు. పోతే క్యాస్ట్ అండ్ క్యారెక్టర్స్ గురించి ఇంతకు ముందే న్యూస్ వచ్చింది. ఆ క్యాస్ట్లో అయితే మాత్రం ఎక్కువ శాతం ప్రీవియస్ ఫిలిమ్స్లో కనిపించిన క్యారెక్టర్స్ ఏమీ లేవు. ఒక్క ట్రాపర్ తప్పించి ఏ క్యారెక్టర్ కూడా ప్రీవియస్ ఫిలింకి సంబంధించి రిటర్న్ అవ్వనట్టే చూపించారు. ఇన్ఫ్యాక్ట్ జియా క్యారెక్టర్ కూడా. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చాలామంది క్యారెక్టర్స్ అండ్ క్యాస్ట్ మెంబర్స్ని సీక్రెట్గా ఉంచుతున్నారు. అది ప్రీవియస్ ఫిలిం క్యాస్ట్ మెంబర్స్ అని చెప్పలేం, కొత్త క్యారెక్టర్స్ని కాస్ట్ని కూడా సర్ప్రైజ్గా ఉండడానికి రివీల్ చేయట్లేదని చెప్పి కూడా ఒక సోర్స్ నుండి న్యూస్ వచ్చింది. ఒకవేళ అదే కానీ నిజమైతే చాలా క్యారెక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్ రిలేటెడ్ జియా క్యారెక్టర్ ఉండాలి కదా. ఒకవేళ జియా లేదంటే కాంగ్కి సంబంధించి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుందా అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి చూడాలి, తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా దీనికి సంబంధించి ఇవ్వాలి క్యాస్ట్ గురించి. ఆ తర్వాత పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ 6th పార్ట్ ఈ ఇయర్ జూన్లోనే స్టార్ట్ చేద్దామని లాస్ట్ ఇయర్ నుండి డిస్నీ స్కెడ్యూల్లోని ప్లాన్ చేసుకుంది. ఆ లాస్ట్ ఇయర్ స్కెడ్యూల్ నుండి నేను లాస్ట్ ఇయర్ నుండి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి జానీ డెప్ని ఎలా అయినా తిరిగి తీసుకురావాలి, డిస్నీ చేసిన ప్రయత్నాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ని కూడా రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ యొక్క స్టోరీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ ప్రస్తుతానికి ఆ 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్కి సంబంధించి ఎలాంటి ప్లానింగ్ కూడా జరగట్లేదంట. ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే స్టార్ట్ చేయాలి ఒకవేళ డిస్నీ ఓల్డ్ స్కెడ్యూల్ ప్రకారం. కాకపోతే జానీ డెప్ గారు ఇప్పుడు ఒకవేళ ఒప్పుకున్నా సరే ఆయన ఫిట్గా ఈ క్యారెక్టర్కి తగ్గట్టు రెడీ అవ్వడానికి పక్కాగా చాలా టైం అవుతుంది. కాబట్టి ఈ ఇయర్లో అయితే మాత్రం పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ 6th పార్ట్కి సంబంధించి స్కెడ్యూల్ ఆ ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయి ఒకవేళ ఆ స్క్రిప్ట్ అనేది వర్క్ అయితే నెక్స్ట్ ఇయర్లోనే షూటింగ్ ప్లాన్ చేసుకుంటారంట. ఇది కొద్దిగా సాడ్ న్యూస్ అయినప్పటికీ జానీ డెప్ గారి గురించి డిస్నీ వాళ్ళు వెయిట్ చేయడం మంచిదే. ఎందుకంటే ఫీమేల్ గురించి కూడా సపరేట్ స్క్రిప్ట్ని ప్లాన్ చేసుకున్నారు, ఫీమేల్ వెర్షన్. ఒకవేళ దాని వైపే వెళ్ళిపోతే ఇంకాస్త అనర్థం జరిగేది ఫ్రాంచైజ్కి. ఏదైనా మంచి న్యూసే రావాలి ఫ్రాంచైజ్ నుండి. అలా ఏ న్యూస్ వచ్చినా పక్కాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఛానల్లో ప్రయత్నిస్తాను. సో ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఈ అప్డేట్స్ అన్ని కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.